అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. ఈ మధ్య చిరంజీవి గారు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా మారిందని చెప్పి చిరంజీవి గారు ఒక వేదిక మీద చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక అధ్యక్ష బాధ్యత వహించే అవకాశం ఉంది అని చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇతర రాష్ట్రాల పర్యటన, అదేవిధంగా జాతీయ స్థాయిలో అనేక మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తలకి, కీలకమైన నేతలకి ఖచ్చితంగా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చిరంజీవి గారు ఖచ్చితంగా జనసేన పార్టీలో ఒక బాధ్యత తీసుకుంటారు అన్న వార్తలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా చిరంజీవి గారు కూడా జై జనసేన అని కూడా అదే స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అంటే తాను ఒక జనసేన పార్టీ కార్యకర్తను, లేకపోతే జనసేన పార్టీ చెందిన వ్యక్తిని అనే విషయాన్ని చిరంజీవి గారు స్టేజ్ మీదే అంటే తెలియజేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారు జనసేన పార్టీలో కీలకంగా అంటే ఒక అధ్యక్ష లాంటి పెద్ద పదవిలో ఉండి, ఆయన బ్యాక్గా ఉండి పార్టీ సంబంధించిన కార్యకర్తలు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేయడం కానీ, పార్టీకి ఇవ్వాల్సిన డైరెక్షన్ కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇతర రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో కూడా దేవాలయాలు ఇవన్నీ కూడా సనాతన ధర్మం అనే విషయం మీద కూడా ఇతర రాష్ట్రాలు తిరుగుతున్నారు. కాబట్టి క్యాడర్కి పవన్ కళ్యాణ్ గారు అంత అందుబాటులో ఉండే అవకాశాలు కొన్ని తక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారు ఈ బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారానికి ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. భవిష్యత్తులో అనౌన్స్ చేసే అవకాశం ఉందే వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.